కోపడట సర్వ సృష్టికి మానవాళికి కూడా శాపం అది. మన కోపం వస్తే ఏం చేస్తాం? పిల్లల్ని కొడతాం. ఎందుకు? శిక్ష పడాలి. శిక్ష పడతారు, దారిలో పడతారు. దేవుడు మనం శిక్షలో పెట్టాలంటే దేవుడి కోపము పితల కాలం చూస్తున్నాం. దేవుడి కోపము శాపం మనకి. కాబట్టి అక్కడ చెప్తున్నాడు అక్కడ ఏం జరిగింది అని ముందుకెళ్తే మనం అక్కడ దేవుడు సమస్త సృష్టించాడు. మనకు కావాల్సిన ప్రతిదీ, ఇక భూమిని, ఆకాశాన్ని, సముద్రాల్ని, సమస్త జాతుల వృక్షాలని, సముద్ర చేపల్ని, ఇక భూ జంతువుల్ని అన్నిటిని సృష్టించాడు. అన్నిటిని సృష్టించిన తర్వాత, అన్ని ఏర్పాటు చేసిన తర్వాత మానవుడిని తన స్వతంత్రంతో నిర్మించడం జరిగింది. మాట నిర్మించి ఆ యొక్క నాశకాలంలో జీవవాయువుగా మన పోలిక చెప్పున నరులు సృజిస్తాం. సృజించి చక్కగా ఒక ఈదల తోటలో ఆదాము గారిని అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత తన శాఖలు లేకపోవడం ఒక శాఖల్ని అవ్వని తీసుకొచ్చి దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇద్దరు అక్కడ తిని ఆనందించి సంతోషించి ఉండడానికి అనేకమైన సృష్టిలంతటిని కూడా అక్కడ ఏర్పాటు చేయడం, తినడానికి, తిరగడానికి, తాగడానికి ప్రతిదీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది.